ఆ సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తాం. ప్రధాని మోడీ స్పష్టీకరణ. ఏఐ ఎక్స్పో సమ్మిట్లకు శ్రీకారం. 20 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు. హాజరు కానున్న 20 దేశాల అధినేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు. ఎక్స్పోలోకి ప్రవేశం ఉచితమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జేఈఓలో మనోళ్ళు మెరిశారు. రాష్ట్రం నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఒకరికి 100%. జమ్మల మడుకు చెందిన మోహిత్కి 300కి 300 మార్కులు. తొలి విడత ఫలితాల విడుదల. దేశవ్యాప్తంగా 12 మందికి సంపూర్ణ స్కోర్. జేఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాలు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా 12 మంది 100% స్కోర్ సాధించగా వాళ్ళలో 3 తెలుగు రాష్ట్రాల వాళ్ళే కావడం విశేషం. రాష్ట్రం నుంచి పసల మోహిత్, నరేంద్ర బాబు గారి మహిత్. తెలంగాణ నుంచి వివాన్ శరత్తులు 100% సాధించిన వాళ్ళు ఉన్నారు. విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు చెందిన పసల మోహిత్ 300కి 300 మార్కులు సాధించి అబ్బురపరిచాడు. 300 మార్కులు సాధించిన నేపథ్యంలో 2వ విడత పరీక్ష తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో మోహిత్ ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకుంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో బీటెక్ల ప్రవేశాల కోసం జనవరి 21-28 తేదీల మధ్య జేఈ మెయిన్ 2026 తొలి విడత పేపర్ 1 పరీక్షలు జరిగే. మొత్తం 13.55 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 13.04 లక్షల మంది పరీక్ష రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.